శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. గట్టిగా భజింతుము జగదీశ శ్రీ యేసా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా రక్షణకర్త. ఆర్థికంగా, కుటుంబపరంగా నీ జీవితంలో వచ్చే ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి నీ కొరకు సిలువలో మరణించాడు. ఇది నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, ఇది నువ్వు నమ్ముతున్నట్లయితే, ఇక నువ్వు భయపడాల్సిన అవసరము లేనే లేదు. చింతించాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకని? ఈ లోకయాత్ర ముగించేంత వరకు నీకు నాకు ఆధారం, నీకు నాకు అండ, నీకు నాకు ఆశ్రయము, మన జీవితంలో వచ్చే ప్రతి అవసరమునకు సమాధానం ఒకే ఒక్కడు. ఎవరు? నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి తన అమూల్య రక్తాన్ని చిందించి సిలువలో మరణించడం ద్వారా మనల్ని కొనుక్కున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తే ఈ యాత్రలో అయ్యే ఖర్చంతా కూడా భరించటానికి ఆ రోజే సంపూర్ణంగా తను అప్పగించుకున్నాడు. ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఈ వాస్తవాన్ని ఖచ్చితంగా విశ్వసించాలి. ఆ తండ్రి, ఆ తల్లి, ఆ బిడ్డలు సత్యం ఏమిటో తెలియక, వాస్తవం ఏమిటో గ్రహించక ఉన్నారు కాబట్టి అల్లాడిపోయారు, తల్లడిల్లిపోయారు. తమ కళ్ళ ముందున్నటువంటి వాటిని అనుభవించకుండానే, ఆనందించకుండానే వారు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈరోజు మనలో చాలామంది ఎందుకు అనవసరంగా భారాన్ని భరిస్తున్నారంటే, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నారంటే, ఎందుకు అనవసరంగా భయపడుతున్నారంటే,
ఎందుకు అనవసరంగా భీతి చెందుతున్నారంటే ఒకే ఒక కారణం. ఏమిటా కారణం? నన్ను పట్టించుకునే వారు లేరే, నన్ను అర్థం చేసుకునే వారు లేరే, ఈ కష్టం నుండి విడిపించేవారు లేరే, ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చేవారు లేరే అనేటటువంటి భావన ఎంతో కొంత నీ హృదయంలో చోటు చేసుకుంది. అది అవిశ్వాసం. అది సైతాను నీ హృదయంలో పెట్టినటువంటి అవిశ్వాసం. విశ్వాసం ఏమిటి? నా దేవుడు నన్ను పోషించుటకు సమర్థుడు. ఆకాశపు పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి కొట్లలో ఆహారము సమకూర్చుకోవు, అయినప్పటికీ దేవుడు వాటిని పోషించుచున్నాడు కదా. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కాదా? మీకేది అవసరమో ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ ఈ దారిలో, ఈ యాత్రలో ఎదురయ్యే ఖర్చులన్నీ కూడా నా ప్రభువే భరిస్తాడు. మనం చేయాల్సిందల్లా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికేవారిగా ఉంటే, ఆయన ఆశించినట్టుగా జీవించేవారిగా ఉంటే, ఆయన చిత్తమును చేసేవారిగా ఉన్నట్లయితే ఈ దారిలో మనకు ఎదురయ్యే ఖర్చులన్నీ కూడా ఆయనే భరిస్తాడు.